ఏమండి మీ ముక్కు పడుకునే అదిగో అక్కడ వెళ్తున్నాడు, అతనే తీసుకెళ్తున్నాడు. పారిపోతున్నాడు. వెళ్ళండి, పట్టుకోండి. పట్టుకోండి పట్టుకోండి, దొంగ ముక్కు పుడక తీసుకెళ్తున్నాడు. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఆగు 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 ఆగరా, రా బయటికి రా. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఆగు. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఏంటి గోలా? తప్పుకోండి. అయ్యో అక్క, ఇంత గట్టిగా కొడుతుందేంట్రా? అమ్మో రూపక్క, అయ్యో నీ చేతి గాయం ఏంటదని నేను కూడా మర్చిపోయిండా. మిగతా లెక్క నేను చూస్తానులే గాని నువ్వు పోయా నిలబడిపో. ఓ అత్త, దొరక్క దొరక్క చాలా రోజులకి దొరికావు. అయిపోయారు మీరిద్దరు నా చేతిలో. దేనికి దొరికావు? ఇదేం చేస్తుందో ఏటోరా. ఈ రోజు విజయాంబిక దీపకుల పని అయిపోయింది. అమ్మో, రూపకి దొరికిందే ఛాన్స్ అని చావు కొట్టేస్తుంది. అయ్యో నేను చదివే కొట్టాను. మిగతా నువ్వు కొట్టు. తీసుకో. సగం కొట్టడం ఏంటే? విజయాంబిక గారు, ఇదంతా రాజు ప్లాన్. మీరు దొంగతనం చేశారని చెప్పింది రాజే. దీపక్ జేబులో నుంచి ముక్కు పుడక తీసింది రాజే. అంటే ఆ ముక్కు పుడకని రాజే తీశాడు. రాజే దీపక్ జేబులో పెట్టినట్టు పెట్టి బయటికి తీసుంటాడు. మేమందరం ఆగమంటున్నా ఆగకుండా వెళ్ళిపోతుంటే ఏమో అనుకున్నానక్క, దొంగతనం చేసి పారిపోతున్నారా? ఇంత బతుకు బతికి దొంగతనం చేయాల్సిన కర్మెందుకు పట్టింది వదిన గారు? అమ్మో, చెయ్యాల్సిందంతా చేసి ఏమి ఎరగనట్టు భలే మాట్లాడుతున్నారు మీరు. ఇది మీ ప్లాన్ లో భాగమని నాకిప్పుడు అర్థమైంది. నా మీద దీపక్ మీద పడిన ప్రతి కొరడ దెబ్బకి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలాగైనా నా తమ్ముడి చేతిలో మీ ఇద్దరికీ
మామూలుగా ఉండదు. మీరు చేసిన ఎదవ ప్లాన్కి నా తమ్ముడు ఎలా రియాక్ట్ అవుతాడో మీకు కూడా క్లారిటీ ఉండాలి కదా. పదరా దీపక్, ఇంటికెళ్ళి మీ మావయ్యకి వీళ్ళ ప్లాన్ గురించి చెప్దాం. పద. ఏమని చెప్తావత్తా? గుళ్ళో నీ కొడుకు చేసిన దొంగతనం గురించి చెప్తావా? లేదంటే తల్లి కొడుకులు తిన్న 100 కొరడా దెబ్బల గురించి చెప్తావా? విరూపాక్షత్తయ్య మావయ్యని కలపడానికి మీరు చేసిన వెధవ ప్లాన్ గురించి చెప్తాం. అప్పుడు మేము గుళ్ళో జరిగిన ఈ సినిమా చూపిస్తాం. అమ్మవారి కోసం తయారు చేయించిన ముక్కు పుడకని అమ్మవారి సమక్షంలో దొంగతనం చేశావంటే నిన్ను అసలు అమ్మవారు క్షమించదు. పెద్దయ్యకి చూపించడం మాత్రమే కాదు దీపక్, సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తాం. అప్పుడు పెద్దయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో మీకు బాగా తెలుసు కదా. మీరు తీసిన వీడియోని మీరు చూపించండి, మేము తీసిన వీడియోని మేము చూపిస్తాం.